నమస్కారం. ఇప్పుడు చెప్పండి, ఇంకా వైసీపీలో ఉండే మనుషులు ఎవరు? మనుషులు అంటే హిందువులు కదా, మనుషులు ఎవరు? లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అని లప్సా యాసిడ్ అంటారు. అది సబ్బుల్లో, బాత్రూమ్ క్లీనర్లో, ఫ్లోర్ క్లీనర్లో, ఇంకా జంతు కొవ్వులు క్లీన్ చేయడం కోసం ఏంటి, తర్వాత వచ్చేసి పురుగు మందుల్లో, వీటిలో దాన్ని వాడతారు. 8,900 కేజీలు కొనుగోలు చేసింది. వెనకాల అటెన్షన్ చూడండి. చార్జ్షీట్ ఏదైతే సిట్ సమర్పించారో అందులో 60వ పేజీలో ఉంది. 60 పేజీలో 2 రూపాయలు 3వ పేరాన ఏమని, బోలేబాబా డైరీ వీళ్ళు కల్తీ నెయ్యి మొత్తం కెమికల్స్తోని, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ రకరకాల దానిలో నెయ్యి ఫ్లేవర్ కోసం వేరే కెమికల్స్ యాడ్ చేశారు, కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని. అయితే అది నెయ్యిలాగా గడ్డగట్టాలి, ప్రెసిడెంట్ ఫార్మాట్కి రావాలా, ఏం చేయాలి? అప్పుడు ఈ లాప్సా యాసిడ్ వాళ్ళకి ఎక్స్పర్ట్ సజెస్ట్ చేశారు. జంతు కొవ్వుని దీంతో క్లీన్ చేయి అంటే దీన్ని కలిపేసే, ఆటోమేటిక్ 2 మిక్స్ అయిపోయి జంతు కొవ్వు అవశేషాలు నీకు అందులో కనపడవు. అండ్ ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో పామాయిల్ లైక్ ఇవన్నీ, వీటిని నెయ్యి ఫార్మేట్లోకి ఇది మార్చేసింది అని చెప్తే, వాళ్ళు సప్లై చేసిన లక్షల కేజీలలో 1000 కేజీల ఫార్మాట్లో దీనిని లాప్సా యాసిడ్ని కలిపేసి సప్లై చేశారు. ఇప్పుడు చెప్పండి, జగన్ అండ్ వైసీపీని ఇంకా సపోర్ట్ చేసే మనిషి ఎవరు? హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనట్ల, మనుషులు ఎవరు? అది బయోడిగ్రేడబుల్ ఆ కెమికల్, దానివల్ల తిరుమల లడ్డూలు తిన్నటువంటి మనుషులకు లోపల పేగులు మాడిపోవాలి. తిన్నాము, అరిగింది, బయటికి వెళ్ళిపోయింది. అది బయోడిగ్రేడబుల్ కాకుండా డైరెక్ట్ ఫార్మాట్ వేరే ఫార్మాట్లో కనుక తీసుకుంటే అంతే. ఈవెన్ ఈ లాప్సా యాసిడ్ మీరు డైరెక్ట్ చేతితో పట్టుకోలేరు, దానికి గ్లౌజులు ఉండాలి. దీనిని డిటర్జెంట్లలో, బాత్రూమ్ క్లీనర్లో, ఫ్లోర్ క్లీనర్లో, పొలాలు చెంది పురుగు మందుల్లో, బాత్రూమ్ క్లీనర్లు వీటిలో వాడతారండి. వెనకాల అటాచ్ చూడండి, ఉపయోగాలు ఏంటో క్లియర్గా చార్జ్షీట్లో మెన్షన్ చేశారు కదా. ఎన్ని వేల కేజీలు, 8,900 కేజీలు ఈ లాప్సా యాసిడ్ కొనుగోలు చేసింది బోలేబాబా డైరీ వాడి దగ్గర ఒక చుక్క నెయ్యి లేదు, ఒక చుక్క పాలు లేదు, ఒక చుక్క వెన్న లేదు. వాడు 68 లక్షల కేజీలు ఆ నెయ్యి సప్లై చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అడుగడుగునా కూడా ఏపీలో విధ్వంసం, వినాశనం. చివరికి తిరుమలలో స్వామివారి చెంతకు వచ్చే భక్తులకి సంబంధించి కూడా పెట్టే పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రసాదంలో కూడా అసలు ఆ నెయ్యి అవశేషాలు అన్నవి లేకుండా కెమికల్స్, జంతు కొవ్వులు, బాత్రూమ్ క్లీన్ చేసే టాయిలెట్ క్లీనర్లు, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్. అని వీళ్ళు మనుషులైనారు అసలు? ఎవర్రా ఇంకా వయసు సపోర్ట్ చేసే మనుషులు? మీరు క్రైస్తవుల, హిందువులు ఎవరైనా కానీ సాటి మనుషులని ఇంత ఘోరంగా వ్యాపార సాధనాలుగా వాడుకునేటువంటి వారిని ఎలా మీరు సపోర్ట్ చేస్తారు అసలు? ఇంకా జనాలు ఎవరా వైసీపీ జై కొట్టేది? ఇంకా ఎవర్రా ఆ జగన్ మా నాయకుడు అనుకునేది? ఇంత దుర్మార్గంగా ఉన్నారేంటి అసలు మీరు? మనుషులు కనుక అయినట్టయితే ఆ వైసీపీతో ఇంకెవరు ఉండరు. జగన్ వస్తున్న ఆ దగ్గర వెళ్ళిపోతారు. ఈ సిట్ ఇచ్చిన నివేదిక మీద మంత్రి మండలి భేటీ అయ్యారు. అడ్వకేట్ జనరల్ దమ్మలపల్లి శ్రీధర్ వచ్చి ఉన్నారు. వాళ్ళు అసలు దీన్ని వెనక ఉన్న కింగ్ పిన్లు ఎవరు మొత్తం ఇప్పుడు లిస్ట్ బయటికి తీయాలి. సో చార్జ్షీట్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో దానికి ఎడిషనల్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఉంది, టైం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు అడగబోతూ ఉన్నారు. వీడియో యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అడుగడుగునా కూడా హిందువుల విశ్వాసాలను తొంగలో తొక్కి గుడి సెట్టేస్తాడు. పండగ రోజు గుడికి వెళ్లకుండా వాళ్ళ ఆవిడ కోసం గుడి సెట్టేస్తాడు. ఎవరైనా భజన మొన్న పండగలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు సెట్టు లేదు, తొక్క లేదు, ఏమీ లేదు. హిందువులు ఎర్రి పప్పలను చేసినటువంటి వాడు ఉన్నాడు ఇప్పుడు భూ ప్రపంచంలో. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు, ఒక్క హిందూ అయిన వైసీపీలో ఉండడు. మనసు ఉన్నటువంటి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే వాళ్ళు వైసీపీలో ఉండరు. ఎస్పెషల్లీ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో బయటపడుతున్న నిజాలు కనుక చూస్తే